హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నా చేతి రుచులు మన పుణ్యచేతులు మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. టమాటో బాత్ రెస్టారెంట్కి కంటే నేను చేసిన చాలా బాగుంటుంది. నా స్టైల్లో ట్రై చేయండి, సూపర్గా ఉందంటారు మీరే. ముందుగా మనం ఐరన్ కడాయి తీసుకోవాలి. ఐరన్ కడాయి కానీ లేదా నాన్ స్టిక్ పాన్ కానీ తీసుకోవచ్చు, మీ చాయిస్. నేను ఐరన్ కడాయి తీసుకున్నాను. ఐరన్ కడాయిలోకి ఒక 1.5 స్పూన్ ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క, లవంగ, యాలకులు, మిరియాలు, జీలకర్ర ఈ 5 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే డ్రై చిల్లీ వచ్చి ఒక 4 వేసుకోవాలి. అలాగే గ్రీన్ చిల్లీ వచ్చి ఒక 8 వరకు తీసుకోవాలి. అన్నీ బాగా ఫ్రై చేసుకుని దాంట్లోనే కరివేపాకు ఒక 2 రెమ్మలు వేసుకొని సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి మంచి అరోమా అనేది వస్తుంది. లేదా పచ్చి వాసన ఉంటుంది. గబగబా వేయించుకుంటే హైలో పెట్టేసుకుంటే వేగినట్టుగా ఏం బాగుంటుంది అంత టేస్ట్. ఇప్పుడు వచ్చి వెల్లుల్లి రెబ్బలు వచ్చి నేను చిన్నవి ఒక 12 తీసుకున్నాను. మీరు పెద్దవి అయితే 8 తీసుకోవచ్చు. అలాగే అల్లం వచ్చి పైన పీల్ తీసి ఒక అంగుళం అంతా 1 ఇంచ్ అంత తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. నూనెలోనికి వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి ప్లేట్లో. ఇప్పుడు దాంట్లోనే ఆయిల్లోనే సరిపోతుంది మనకి. ఆనియన్స్, పెద్ద ఆనియన్ ఒకటి తీసుకున్నాను నేను. మరి చిన్నవి అవసరం లేదు, పెద్దగానే కట్ చేసుకున్నాను నేను. టమాటా కూడా అంతే పెద్దదిగానే ఉంటుంది. ఇప్పుడు మిక్సీలో అదంతా వేసుకొని కొంచెం కల్లుప్పు వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి, వాటర్ వేయకూడదు, ఓకేనా. ఇప్పుడు అది మెదిగిపోతే మనకి ఇది త్వరగా వేసుకోవచ్చు. ఇప్పుడు టమాటా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వేసుకొని వాటర్ పోయే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి 70% రైస్ ఉడకాల పొడిగా. మరీ మెత్తగా అయిందంటే మనము ఇది మళ్ళీ కొంచెం ఫ్రై చేస్తాం, రైస్ కూడా మళ్ళీ మెత్తగా అయిపోతుంది, బాగుంటుంది. ఇప్పుడు రైస్ ఇలాంటి వాటికంతా పొడిగా ఉంటేనే బాగుంటుంది. మనకి బిర్యానీ ఎట్లా ఉంటుంది, లెమన్ రైస్ అలాగా పొడిగా ఉంటేనే బాగుంటుంది. మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు ఆ పేస్ట్లోకి మనం టమాటా, ఆనియన్ కూడా వేసుకొని కొత్తిమీర స్కిప్ అయిపోయింది, కొత్తిమీర కూడా వేసుకోండి. లేదు వద్దు అంటే స్కిప్ చేసాను. కొత్తిమీర వేయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే టమాటా బాత్ కాబట్టి అవసరం లేదు. నేను లాస్ట్లో వేసుకుంటాను కొత్తిమీర అనేది, ఇప్పుడు ఏమి వేసుకోను. ఇప్పుడు పేస్ట్ అయిపోయింది కదా, వాటర్ ఏం వేయకూడదు. కొంచెం ఒక 1/2 స్పూన్ అంత ఆయిల్ వేసుకొని దాంట్లోనే కరివేపాకు, కొంచెం జీలకర్ర, ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నాను. జీలకర్ర ఒక 1/2 స్పూన్ అంత వేసుకొని పేస్ట్ ఎత్తమని చేసుకున్నాం కదా, పేస్ట్ దాంట్లోకి వేసుకోవాలి. బాగా ఫ్రై చేయాలి, అంటే దాంట్లోకి వాటర్ అంతా పోయి కొంచెం ఇంకా దగ్గరికి అయ్యేంత వరకు ఆవిరైపోవాలన్నమాట. అది టమాటాలో ఉండేది ఆనియన్ అంతా ఉంటుంది కదా, పేస్ట్ కదా అది, అందుకని వాటర్ అంతా అయిపోతే అప్పుడు మనం రైస్ వేసుకునేది కూడా బాగుంటుంది. ఇప్పుడు మీరు ఈ టైంలో కొంచెం పసుపు పొడి కూడా వేసుకోండి, మనకి మంచి కలర్ వస్తుంది రైస్కి. నేను బాస్మతి రైస్ వేసుకున్నాను. మీకు కావాలంటే నార్మల్ రైస్ కూడా వేసుకోవచ్చు. నాకు బాస్మతి రైస్ తింటుంటే నిజంగా దాంట్లోకి నిజంగానే బిర్యానీ తిన్నట్టుంది, అంత బాగుంది. నేను ఇంకా చూసుకొని అంటే నాకు ఇది 1/4 కేజీ రైస్కి నేను ఇప్పుడు చేసిన క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది. మీకు అన్నీ నేను మెజర్మెంట్ అన్నీ చెప్పాను, టమోటా ప్రతి ఒక్కటి చెప్పాను. పసుపు కూడా వేసుకొని మనకి ఆయిల్ వేయకపోయినా పర్వాలేదు, రైస్ మీద వేసుకున్నా కానీ మనకి బాగా కలిసిపోతుంది, ఎందుకంటే అది ఇంకా వేగాలి కాబట్టి పచ్చివాసన ఏమి ఉండదు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ టైంలో నేను కొత్తిమీర కూడా వేసుకున్నాను, చాలా బాగుంటుంది నిజంగానే. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, నిజంగా రెస్టారెంట్లో కంటే సూపర్గా ఉంటుంది నేను చేసింది. నాకైతే దాని మీదే ఉంది, మళ్ళీ చేసుకొని తిందామా అనేసి. మన ఇంట్లో కాయగూరలు లేనప్పుడు సింపుల్గా మనకి లంచ్ బాక్స్లో కూడా మనకి ఇది సెట్ అవుతుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ట్రై చేసినాక మన ఛానల్లో కామెంట్ చేయండి, మీకు ఎలా వచ్చింది, మీకు ఎలా నచ్చిందో లేదో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకు చూసారా ఇంకా రైస్ పడుతూనే ఉంది, అందుకే వేసుకున్నాను నేను. ఇది కొంచెం ఘాటుగా బాగుంటుంది, తినేటప్పుడు చాలా బాగుంటుంది. మీకు కావాలంటే మీరు దీన్ని రైతాలో కూడా తినచ్చు, చాలా బాగుంటుంది. ఎగ్ ఆమ్లెట్ పక్కన పెట్టుకొని తినచ్చు. వెజ్ వాళ్ళైతే రైతా తీసుకోవచ్చు, నాన్ వెజ్ వాళ్ళైతే ఎగ్ ప్లస్ రైతా కూడా వేసుకోవచ్చు, ఆమ్లెట్ అని చెప్పేది. మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
నేను కొత్తిమీర వేసుకున్నాను లాస్ట్లో. నిజంగా చాలా బాగుంది. మీకు చూడ్డానికి ఎలా ఉందో కానీ, మీకు ఎలా ఉందో కానీ నేను చేసి తిన్నాను కదా. ఎప్పుడైనా వారానికి ఒకసారి ఇలా చేస్తాను నేను. మనకి జలుబున్నా దగ్గున్నా నిజంగా బాగా సెట్ అవుతుంది రైస్. అంతే, చూసారా పొడి పొడిగా వచ్చేసింది. అంటే మనకి రైస్ చాలా 70% ఉడికితే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.